జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్తా 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నంలో కుజుడు ఉన్నారు. శనిగారి దృష్టి లగ్నం మీద పడుతోంది. కుజుడు దృష్టి శనిగారి మీద పడుతోంది. మ్యారేజ్ పరంగా, హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ మాసంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఏమైనా సరే ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే కనుక మంగళవారం పూట అలాగే శనివారం పూట తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైతే మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడుతున్నారో వారు శనికి జపం చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. శనికి హోమం కూడా చేస్తాం మేము. మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. కుటుంబ పరంగా మీకు ఈ మాసం అనేది చాలా బాగుండబోతోంది. మీ బంధుమిత్రుల నుంచి మీకు సహకారం అందుతుంది. ధనపరంగా బాగుంటుంది. శుక్రుడు 21వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశికి వెళ్తున్నారు. అంటే మీ లాభస్థానానికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. మీకు ల్యాండ్స్, ప్లాట్స్ అమ్మాలనుకుంటే కనుక ఈ మాసం అనేది చాలా అనుకూలమైన సమయము. కెరియర్ పరంగా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు చాలా బాగున్నది. కెరియర్ పరంగా మాత్రం మీకు రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అలాగే మీకు కావాల్సిన గ్రోత్ కూడా వస్తుంది. ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కన్యా రాశి వారికి చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.